హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 139F ఇంజన్ క్రాంక్ చేంజ్ అండి. పోయినసారి వీడియోలో క్రాంక్ ప్రాబ్లం చూసి చెప్పాను. చూడండి, క్రాంక్ బ్యాక్ సైడ్ బేరింగ్ పగిలిపోయింది. బేరింగ్ ఉన్న జాలి పగిలిపోద్దండి. ఇది ఓవర్ ఎక్సలేటర్ ఇవ్వడం వల్ల, వాటర్ లేనప్పుడు ఎక్సలేటర్ ఇవ్వడం వల్ల ఈ బేరింగ్స్ లోడ్ పడిపోతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ రోలర్స్ అన్ని పగిలిపోయినాయి. బ్యాక్ సైడ్ నుంచి ఆయిల్ పూర్తిగా మొత్తం కారిపోతూ ఉంటుంది. వేరే ఎక్కడి నుంచి ప్రాబ్లం రాదు. చూడండి, బేరింగ్ పోయింది. కొత్త క్రాంక్ వేస్తున్నాం. కొత్త క్రాంక్ ఇన్స్టాల్ చేస్తున్నా. చూడండి, ఈరోజు 139F ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడటం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంజన్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈ ఇంజన్ ఫిట్టింగ్లో ప్రాబ్లం అంటే ఫిట్టింగ్ తేడా వస్తే ఏమవుతుందంటే పికప్ లేకపోవటం, రేజ్ పెడితే ఆగిపోవటం, వాటర్ అంటే ఫస్ట్ వచ్చినంత వాటర్ ప్రెషర్ తరగకపోవటం అలా జరుగుతుంది. ఈ ఇంజన్ని ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఒరిజినాలిటీగా ఫిట్ చేస్తేనే ఇంజన్ ఓకే అవుతుంది. నేను మీకు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా కంపెనీ ఫిట్టింగ్ ఎలా చేస్తారో అలా నేను చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు క్రాంక్ ఫెయిల్ అయింది కదా, ఈ క్రాంక్ని తీసేసాము. ఓకే, బేరింగ్ పగిలిపోయింది. మళ్ళీ మేము కొత్త క్రాంక్ తీసుకున్నాం. ఇదే పిస్టన్ పనికి వస్తుంది మనకి. చూడండి, ఇదే పిస్టన్ వేసేస్తున్నా. ఇంజన్ మంచి హెవీ ఉంటుంది. మనం దీన్ని వాడుకునే దాన్ని బట్టి ఇంజన్ మనకి బాగా లైఫ్ ఇస్తుందండి. మనం దీన్ని ఎంత నీట్గా ఆయిల్ చేంజ్లు, ఓవర్ ఎక్సలేటర్ ఇవ్వకుండా, అంటే వాటర్ రావటం అయితే ఫుల్ వస్తాయి, ఇంకా వస్తాయి కదా అని మనం ఎక్సలేటర్ ఇస్తాం కదా, అప్పుడు మనకి బేరింగ్స్ పోతూ ఉంటాయి. దీన్ని హాఫ్ ఎక్సలేటర్ మీద నడుపుకుంటేనే ఇది పంపు లైఫ్ బాగా పనిచేస్తుంది. మనం దీన్ని ఏదన్నా ఎక్కువ రేజ్ పెట్టి ఓవర్గా చేస్తేనే ఇంజన్ లైఫ్ తగ్గిపోతుంది. చూడండి, ఇది చాలా మంది మెకానిక్లు కానివ్వండి వర్క్షాప్లో ఈ ఇంజన్ హెవీ ఇంజన్ అని చెప్పేసి చాలా మంది చేంజ్ చేసేస్తారు. అంటే దీని వర్క్ కొంచెం రిస్క్ ఉంటుంది. అంటే రిస్క్ ఏమి ఉండదు. ఒక ఇంజన్ ఎక్కించేలోపు వేరే పంపులు ఒక 4 పంపులు ఎక్కించుకోవచ్చు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజన్ చేంజ్ చేసేయండి అని అంటారు. ఒకవేళ క్వాలిటీ ఉన్న ఇంజన్ అయితే మేము కంపల్సరీగా చేస్తామండి. క్వాలిటీ లేకపోతే బోల్డ్లు మొత్తం రస్ట్ వచ్చి రాకపోతే తప్ప మేము ఇంజన్ అయితే చేంజ్ చేయం. 100% వర్క్ అయితే చేసేస్తాము. చూడండి, దీని వర్క్ మొత్తం ఈ టైమింగ్ కానివ్వండి, కొన్ని వాల్ ట్యాపెట్స్ కానివ్వండి, వీటి దగ్గరే ఇది ఇంజన్లు ఫెయిల్ అవుతాయి.
చూడండి ఫ్రెండ్స్, దీని టైమింగ్ చూడాలి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే కంపల్సరీగా టైమింగ్ వీల్కి ఉన్న క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. అయితే టైమింగ్ వీల్కి ఉన్న క్యాప్ ఓపెన్ చేయకుండా టైమింగ్ కలిపితే ఏమవుతుందంటే దానికి కంపల్సరీగా ప్రాబ్లం వస్తుంది. కొంచెం ఇబ్బంది అయినా, టైం లేట్ అయినా కంపల్సరీగా టైమింగ్ని సెట్ చేసుకుంటేనే ఈ ఇంజన్ 100% నడుస్తుందండి. చూడండి, అయితే ఈ సీడీఐ ఓపెన్ చేయాలి, సైడ్ క్యాప్ ఓపెన్ చేయాలంటే స్క్రూలు సన్నగా ఉంటాయి, దానికి సరిపడిన టూల్స్ ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది దాన్ని టైమింగ్ వీల్ ఓపెన్ చేయకుండానే ఎక్కిచ్చేస్తారు. అది కొంచెం ఒక వీల్ అటు ఇటు అయినా దీన్ని ఇంజన్ ఇది నడవదండి, ఓవర్ హీట్ అవన్నీ వస్తూ ఉంటాయి. అందుకనే ఇది కొంచెం ఈ పంప్ అనేది రిపేర్కి ఇచ్చిన తర్వాత అర్జెంటుగా కావాలి, ఇప్పుడే కావాలి అంటే ఎవరు దీన్ని ఎక్కువ ముట్టుకోరు. అందుకనే మీరు ఏం చేయండి అంటే ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం రెక్టిఫైర్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకోవడం వల్ల వర్క్షాప్లో కానివ్వండి, మెకానిక్కి కూడా కొంచెం ఫ్రీగా ఉండి ఇంజన్ని మంచిగా ఫిట్ చేసి ఇస్తారు. ఉన్న తైవాన్ స్పేర్లలో బాగా హెవీ అనేది ఇదే 139F. చాలా బాగుంటుంది, ప్రతి పార్ట్ బాగా హెవీ ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు పోర్టబుల్ కానివ్వండి, లేకపోతే ట్యాంకీ కానివ్వండి, ఏ మోడల్లో ఈ ఇంజన్ ఉన్నా మీకు బ్రష్ కట్టర్కి కానివ్వండి, ఏ మోడల్కి ఉన్నా సరే ఈ ఇంజన్కి అయితే కంప్లైంట్స్ ఎక్కువ లేవు. ఒకసారి 2 సార్లు సర్వీస్ అయితే కంపల్సరీగా స్టార్టింగ్లో చేయించుకోవాలి. మీరు ఇది సర్వీసింగ్ చేయించుకోకుండా నడపడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప లేకపోతే వీటికి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి.
చూసారు కదా ఫ్రెండ్స్, 139F ఇంజన్ ఈరోజు క్రాంక్ మార్చేసాము. 139F ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దీన్ని ఇంజన్ రిపేర్ చేయించుకోండి. ఏ రిపేర్ అయినా ఈజీగా ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక క్రాంక్ ఒకటే చేంజ్ చేసాం. అదే పిస్టను, అదే రింగులు, అదే రాకర్స్, అదే వాల్స్ అన్నీ అవే ఉన్నాయి. మనకేంటంటే పోయిన ప్రాబ్లం ఏంటో చూసాము. అంటే క్రాంక్ ఒకటే ప్రాబ్లం వచ్చింది, క్రాంక్ సైడ్ బేరింగ్. ఆ బేరింగ్ క్రాంక్ చేంజ్ చేసాం. మళ్ళీ ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, ఇంజన్లో స్మోక్ కూడా ఏం రావట్లేదు, బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.